కృపా కనికరం కలిగిన మా ప్రియపరలోక తండ్రి గారు, ఈ రెక్కలేని మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యవంతుడిగా లేపిన తండ్రి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆయన దయచేసి ఆయన వ్యాధి బాధలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరే దర్శించండి, రక్షించండి. వారికి సహాయం చేసే ప్రతి బిడ్డని మీరే కనికరించి ఆయన వారికి ఓపికను దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఇప్పుడు మేము కొద్ది నిమిషాలు ఆయన మీ వాక్యాన్ని ధ్యానించాలని తలుస్తుంటుండగా దయచేసి నాతో మాత్రం మాట్లాడి ఆయన నన్ను మీ ఆత్మతో మాత్రం నింపండి. మనుష్య జ్ఞానం ఇది వెరుతనం కానీ మీ ఆత్మ నింపుదల దయచేసి నా తండ్రి దయచేసి మీరే నాయన మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకొనవలసిందిగా. అయ్యో అందరికీ ఆయన ఉపయోగకరమైనటువంటి మాటలు మీరు దయచేసి మహిమ పొందవలసిందిగా. ప్రత్యేకంగా నాయన మరి చెప్పి తల్లిని జ్ఞాపకం చేసుకొని బిడ్డను ఆయన మీరే విస్తారంగా వాడుకుంటూ ఆయన ప్రతిదినం కూడా బిడ్డ ఎంతగానో ఆయన ప్రయాసపడుతుంది. అదంతా ప్రభు నుండి వ్యర్థం కాదని చెప్తున్నారు నాయన. సమస్తమైన నాయన బలహీనతల నుండి ఆ బిడ్డను దూరపరిచి మీ మహిమాజ్ఞానిలో పెట్టుకోవాల్సిందిగా కుటుంబాన్ని అంతటిని ఈ సన్నిధిలో సమర్పించుకుంటూ నాతో మీరుండి నన్ను నడిపించి మీరే మహిమ పొందవలసిందిగా త్వరలో రానైనా మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. ఈ బైబిల్ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం అని ప్రపంచంలో ఈ గ్రంథానికి మాత్రమే హోలీ బైబిల్ అని చెప్పి పేరున్నది కదండి. ఇది ప్రపంచ గ్రంథాలు వేటిల్లో చూసినా అన్నిటికంటే ఇది ఎంతో విచిత్రమైన గ్రంథం. చాలా ప్రత్యేకతలు కలిగింది. మనకు తెలుసు 40 మంది ఆత్మపూర్ణులై అసలు ఒకే విషయాన్ని గురించి 40 మంది వేరువేరుగా రాసి ఉంటే అది వేరుగుండును. అందరూ కూడా మరి ప్రభు గురించి మరి దేవుని గురించి పరిశుద్ధాత్మ గురించే వ్రాసారు. మనకు తెలుసు అది ఆనాడు చదివిన ఈనాడు చదివిన 2026 సంవత్సరాలు కాలంలో చదివిన ఏ పరిస్థితిలో చదివినా అది అసలు సజీవ వాక్యమే. ఆనాడు నిలుచున్నది సజీవంగా, ఈనాడు సజీవంగా ఉండి మనలో ఈ వాక్యము పనిచేస్తూ ఉన్నది కదండి. ఈ వాక్యమే మనతో మాట్లాడుతుంది, మన బాధల్లో నెమ్మదిస్తుంది, మనల్ని బాగు చేస్తుంది. అసలు వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉన్నది అని అంటున్నారు. అంటే వాక్యము శరీరధారి అంటే శరీరంతో ప్రభు మన మధ్య ఉన్నారు. ఈ వాక్యాన్ని జీవ గ్రంథాన్ని లేదా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభువే అని మనం నమ్ముతున్నాం. కాబట్టి వెంటనే ఇది వాక్యం చదవగానే మనకి బలాన్ని ఇస్తుంది. అది ఎటువంటి బలం? ఆత్మీయ బలం, శారీరక బలం. మరి ఆత్మలో సంతోషంగా ఉంటే శరీరం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది కదండి. అసలు శరీరానికి కూడా స్వస్థత రావాలంటే వాక్యం ద్వారానే స్వస్థత. కాబట్టి మరి వెంటనే మరి అనేక మంది చరిత్రలు చూస్తున్నాం, అవన్నీ విని బలపడుతున్నాం ఆత్మీయంగా. ఇది ఒక టానిక్ లాంటిది. మరి మనతోటి సంతోషాన్ని పంచుకుంటుంది, మరి ఎంతో సంతోషం చేస్తుంది, బలాన్ని, ధైర్యాన్ని, ఆదరణని ఇస్తుంది కదండి. మన జీవితంలో ఉన్న అనుమానాలు మనకి అనేకం. అసలు నేను రక్షణ పొందానా అనే దగ్గర నుంచి, అయ్యో అసలు నాతో మా గృహంలో ప్రభు ఉంటున్నారా, ఉంటే ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అనేసి మరి ఆత్మీయంగా ఉన్న వాళ్ళు అనుకోకపోయినా అందరికి ఇటువంటి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తీర్చగలిగిందే ఈ వాక్యం. ఇంకా ఏ గ్రంథం కూడా భూమి మీద అనుమానాలని తీర్చలేదు, నెమ్మదిని ఇవ్వలేదు, ఆదరించలేదు. తీర్చి స్థిరపరిచి మనల్ని మన కన్నీరు తుడిచి మరి
ఇంకెవ్వరు కూడా మనుషులు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ వ్యర్థమండి. అవన్నీ కూడా జీవం లేని కానీ జీవం కలిగిన వాక్యం ద్వారానే మనకి స్వస్థత కలుగుతుంది. మన కన్నీరు తుడిచి ఆ వాక్యం దేవుని రొమ్మున ఆనుకున్నట్లు చేస్తుంది. ఆయన కౌగిల్లో మనం భద్రంగా ఉన్నాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అని చెప్పి ప్రభు సెలవిస్తున్న. మరి మన నిరాశలో ఎంతో నిస్పృహలో, అయ్యో కుటుంబాలలో మరి వ్యక్తిగతంగా అన్ని నిరాశల్లో కూడా మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది, ఎంత ఎంకరేజ్ చేస్తుందండి. మరి అంతేకాదు, మనల్ని ధైర్యంతో ప్రతి దినం కూడా నడిపించేది ఈ వాక్యమేనండి. మనం అడుగు తీసి అడుగు వేస్తున్నామంటే ఈ వాక్యం ద్వారానే, ఆ ధైర్యంతోనే. మరి మన పాపాలన్నిటినీ కూడా చూపిస్తుంది. ఇంకే గ్రంథం చూపించలేదు. మన పాపాలని ఇంకా ప్రోత్సహిస్తాయి తప్పించి అసలు ఎన్ని నావల్స్ చదివి మరి ఎంతో సంతోషం పొందొచ్చు అనుకొని సినిమాలు చూసి సంతోషం పొందొచ్చు అనుకుంటున్నారు. కానీ వెంటనే మరి దాని ద్వారా దుఃఖం తప్పించి, టైం వేస్ట్ తప్పించి అది అంతా కూడా కోపంలోకి పడవేస్తుంది. కానీ ఈ జీవ గ్రంథం మాత్రం, పరిశుద్ధ గ్రంథం మాత్రం మనలో ఉన్న పాపాన్ని చూపించి దాన్ని ఒప్పింపచేస్తుంది. మరి దాన్ని యేసు కడిగి పాపాన్ని కడిగేది ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథమే, ఈ వాక్యమే. కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచేటువంటిది ఈ వాక్యమే. తెలియని పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకి దారిని, మార్గాన్ని చూపించేది ఈ వాక్యమే అండి. మరి ఈ వాక్యమే మనకు ఆహారం, జీవాహారం నేనే అన్నారు ప్రభు. ఇదే మనకు ఆహారం. మన యొక్క అతిశయానికి కారణం ఈ వాక్యమే అండి. మనం గర్వించటానికి, మనం దేన్ని బట్టి అసలు గర్వించాలండి? మనం ఆయన బిడ్డలుగా ఉండటం బట్టే, మరి ఆయన్ని మన రక్షకుడుగా కలిగి ఉండటం బట్టే మనం అతిశయించాలి. మరి ఇవన్నీ ఈ యొక్క పుటలన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో 66 గ్రంథాలు కూడా, ఇవన్నీ కూడా ప్రభు యొక్క ప్రేమ పుటలు అంటండి. ఆయన ప్రేమతోటి మరి ఎంత విస్తారమైన ఘోర పాపులమైన మన కొరకు ఆయన రాసినటువంటి ప్రేమ పుటలు. మరి మానవుడికి తన ప్రేమను, తన చిత్తాన్ని, తన చిత్తం ఏంటో, తన మనసు ఏంటో, మన జీవితం పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నారు కదండి. గాడ్ ఈజ్ లవ్, అది మనకు తెలుసు. ఆ వాక్యం, పరిశుద్ధ గ్రంథం అంతా దాని మీదే ఆధారపడింది. దేవుడు ప్రేమ అయి ఉన్నారు. ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క మనస్సుని మన పట్ల ఆయన ప్లాన్ని పంచినటువంటి ఒక వేదన పూరితమైనటువంటి ఆయన చిత్తం ఏంటో మనకి బయలుపరిచినటువంటి పుటలండి ఇవన్నీ కూడా. ఈ వాక్యం ద్వారా ప్రతి దినం మరి మనం బలపడుతూ ఉండాలి. మరి మనం ఇప్పుడు వరకు ఉపోద్ఘాతంలో ఉన్నాము, మరి సమయానికి ముగించాలి కదండి. అయితే ఇక్కడ ఒక గొప్ప, మనందరం స్త్రీలమే కదండి, అందరం మరి దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాము. మన గృహాల్లోనూ మన జీవితాల ద్వారా ఆయన్ని ఎంతో కొంత మహింపరుస్తూ ఉన్నాం కదండి. మరి దయచేసి రాజు 2వ గ్రంథం అండి, రాజు 2వ గ్రంథం 22వ అధ్యాయం అండి, 8 నుంచి 20 వరకు చూద్దామండి. నేనే గబగబ చదువుతానులేండి. 8వ అధ్యాయం 20 నుంచి చూద్దామండి. మరి హుల్దా అనేటువంటి ఆవిడ మరి అందరికీ తెలిసిన ఆవిడ కదండి. ఎప్పుడన్నా మరి అంటే నేను జాయిన్ అవ్వకపోయినా ఎవరన్నా మాట్లాడారో ఏమో తెలియదు కానండి. ఈ హుల్దా అనేటువంటి
స్త్రీని గురించి మనకి తెలుసు. ఈ స్త్రీ మరి ఎంత గనురాలు, ఎంత శ్రేష్టమైందో, ఆ గనురాలు ఎలాగైంది అని అంటే దేవుణ్ణి కలిగి ఉండటం బట్టే గనురాలు అయింది కదండి. మరి ఈ 20వ అధ్యాయంలో 22వ అధ్యాయం అండి, 20 కాదు సారీ 22వ అధ్యాయంలో 8 నుండి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరం మందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. అతడు దాన్ని చదివి రాజు వద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరం మందు దొరికిన ద్రవ్యంను సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథాన్ని రాజు సముఖం మందు చదివాను. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకోలేదు. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయ కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని అషాయాను రాజు సేవకుల్లో ఒకరిని పిలిచి ఏమైనా ఆజ్ఞాపించారంట, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలన్నిటినీ నా విషయంలో, జనుల విషయంలో, యూదా వారందరి విషయంలో యెహోవా యొద్ద విచారణ చెయ్యండి అని వాళ్ళందరినీ పై వాళ్ళని పిలిచారండి. చూద్దాం. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారు అయిరి కనుక యెహోవా యొక్క కోపాన్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియా, అహీకాము, అక్బోరు, షాఫాను, అషాయాను ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి అండి. ఇక్కడ హుల్దాని గురించి ఇక్కడ మనకి ప్రస్తావన వస్తుంది. మరి ఈమె ఎవరంటండి? అసలు వస్త్రశాలకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండేను. యెరూషలేములో 2 భాగాలు ఉంటాయండి. మరి దాంట్లో 2వ భాగంలో అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు అందరూ ఒక దగ్గర షాపింగ్ మాల్స్ లాగా అక్కడ అన్నమాట వీళ్ళు ఉంటారు. ఈ హుల్దా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేశారంటండి, వీళ్ళ తండ్రి వస్త్రశాలకు అధికారి అయిన హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూముకు భార్య అయి ఉన్నారు. హర్షసు అనేవాడు అనే అతను వీళ్ళ తండ్రి. ఆయన వస్త్రశాలకు అధికారి అంటండి, పెద్ద షాపింగ్ మాల్కి అధికారి. మరి అతనికి పుట్టినటువంటి తిక్వా అనేటువంటి కుమారుడైనటువంటి ఆ తిక్వాకు కుమారుడైన షల్లూము నాకు భార్య అయిందట. మరి ఈ హర్షసుకు మరి మనవడు అనమాట షల్లూము. హర్షసు పెద్ద మాల్కి లేదా పెద్ద మిల్స్కి అధికారి అయినటువంటి హర్షసుకు మనముడైన షల్లూముకు భార్య ఈమెడ భార్య అయిన హుల్దా. పెద్ద పెద్ద ఇప్పుడు మార్వాడీస్ పెద్ద మిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అసలుకి దేవుణ్ణి లెక్క చేస్తారండి. అసలు ఎవ్వరూ కూడా దేవుళ్ళలో ఉండరు, పైగా ఏదో పూజలు పునస్కారాలు చేసుకుంటారు. అని ఈమె యొక్క జీవితం చాలా ప్రత్యేకమైందంట. మరి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ వాళ్ళందరూ పైన ఉన్న ప్రధాన యాజకులు అందరూ రాజు దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని చెప్పేటప్పుడు కండి వాళ్ళందరినీ దేవుని దగ్గరికి వెళ్ళి మీరు మొరపెట్టండి, దేవుని సమక్షంలో మీరు ప్రార్థన చేయండి అని రాజు పంపిస్తే వాళ్ళందరూ కూడా ఎవరెవరు వచ్చారండి? యాజకుడైనటువంటి పెద్ద యాజకుడు హిల్కియా, అహీకాము, అక్బోరు, షాఫాను, మరి ఆశాయ. ఎంతమంది వచ్చారండి? 1 2 3 4 5 5గురు వచ్చారండి. అందరూ పెద్ద పెద్ద యాజకులు, ప్రధాన యాజకులు. అందరూ
ఏంటండి ఒక సామాన్య స్త్రీ, మరి ఒక బిజినెస్ లేడీ, ఆమె దగ్గరికి రావటం ఏంటి? రాజేమో దేవుని దగ్గరికి వెళ్ళమంటే వీళ్ళందరూ కలిసి ఈమె దగ్గరికి వస్తున్నారు. ఏంటి అసలు ఆమె ప్రత్యేకత ఏంటి? నిజంగా ఈమె యొద్దకు వచ్చి వారు మాట్లాడితే ఈమె వారితో ఇట్లా ఉందంట, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పండి ఎవరు. మరి ఈ రాజు మిమ్మల్ని దేవుని దగ్గరికి వెళ్ళమన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళమంటే మీరు నా దగ్గరికి వచ్చారు. అయితే సరే, మీరు వచ్చారు కాబట్టి నేను దేవుణ్ణి అడుగుతానని చెప్పేసి దేవుణ్ణి అడిగింది అంటుంది. అప్పుడు 16వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించును అని చెప్తున్నారు యెహోవా. మీకు ఈ దినాన్ని చెప్తున్నారు అంటే ఒక ప్రాఫెసీ చెప్తుందన్నమాట. దేవుణ్ణి అడిగి చెప్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ గ్రంథంలో చదివించబడిన కీడంతటిని కూడా ఏది విడిచిపెట్టకుండా ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించును. మనకి ఆ విధంగా ఉంటే మరి ఎస్తేరు కూడా ఏ విధంగా 3 దినాలు మొత్తం దేశం అంతటి విని మరి 1,20,000 మంది పశువులతో సహా ఉపవాసం ఉన్నారు కదండి. అప్పుడు ఈ స్థలం మీదకి ప్రభు ఆ కీడంతా కొట్టివేసి వాళ్ళందరినీ కూడా కాపాడారు, మనకు తెలుసు. ఇప్పుడు ఈమె చెప్తుంది, ఏంటి అసలు దేవుని మాటలు చెప్పడం ఏంటి? వాళ్ళు ఆ బిజినెస్ లో ఉండి దేవుడితో ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ఏంటి? అసలు రప్పిస్తానని చెప్తే ఈ జనులందరూ ఏం చేశారంట? నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేస్తున్నారు. ఫస్ట్ది అది. తమ సకల కార్యముల చేత ముందు విగ్రహారాధన చేస్తున్నారు, తరువాత సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు. ఇంకా వాళ్ళ పనులన్నీ నాకు కోపమే వస్తున్నాయి. కాబట్టి నా కోపం ఆరిపోకుండా నాకు చాలా కోపం రగులుతుంది. ఏ విధంగా సొదొమ గొమొర్రా మీద ఆయన కోపం రగిలి మొత్తాన్ని అగ్నితో కాల్చివేశారు కదండి. వాళ్ళు మారుమనసు పొందుంటే తప్పకుండా ప్రభు మనకి ఇక్కడ సువార్తల్లో ఉంటుంది, అయ్యో కొరజీనా బెత్సైదా, మీరు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారు. మీరు కానీ దేవుణ్ణి తెలుసుకొని ఉంటే, ఆయన్ని తెలుసుకొని ఉంటే మరి ఆ దినం సొదొమ గొమొర్రాలు గతి కంటే మరి ఓర్వదగిందై ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అక్కడ కపెర్నహూము గురించి కూడా చెప్తున్నారు. మరి అదే విధంగా నా కోపం పుట్టించారు కాబట్టి నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకుంటుంది. కాబట్టి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మిమ్మల్ని పంపిన యోధా రాజుకు మిమ్మల్ని డైరెక్ట్ గా వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయమంటే మీరు నా దగ్గరికి వచ్చారు అంటే ఈ దేశంలో ఎంతగా పేరు ప్రఖ్యాతులు గడించిందండి. పేరు మనకి అక్కర్లేదండి. మనకి పేరు చాలా భక్తిపరురాలు లేదా చాలా భక్తిపరుడు అని చెప్పేసి మనం చాటుకోనక్కర్లేదు. మన యొక్క క్రియలు, మన విశ్వాసం ద్వారా, మన ప్రార్థన ద్వారా, అన్నింటి ద్వారా ప్రభువే మహిమ పొందుతారు. ఆయనే ఈమెను వాడుకున్నారు. ఈమెకు అంత ఘనత ఇచ్చారు ప్రభు. కాబట్టి దేశం అంతా కూడా మరి యోధారాజుకు ఈ మాట చెప్పండి, మీరు ప్రభు దగ్గర విచారణ చేయటం పంపాడు కదా, మీరు ప్రభు దగ్గర అడగకుండా నా దగ్గరికి వచ్చారు అని అంటే నేను ఖచ్చితంగా ప్రభుని అడిగి మీకు ఏ సంగతో చెప్తాను కదా, అందుకే కదా మీరు వచ్చారు. కాబట్టి ఈ మాటనే చెప్పండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ స్థలం పాడగునని దాని కాపురస్తులు దూషణాస్పదులగురని, స్థలం అంతటినీ నాశనం చేస్తాను, అందులో ఉన్న వాళ్ళందరూ దూషణ పాలవుతారు, అందరూ తిడతారు, వేస్తారు వాళ్ళ మీద. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి
మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని ఏం ధరించాలంటండి ఇక్కడ ప్రభు వారు ఏం సెలవిస్తున్నారు? మనం కూడా ఈ లక్షణాలు నేర్చుకోవాలండి. దీనత్వము మన ముఖ్యంగా కావాల్సింది ప్రభు వారికి. దీనుల్ని ఆదరించి గర్విష్ఠుల్ని ఆయన నాశనం చేస్తానంటున్నారు కదండి. యెహోవా సన్నిధిని దీనత్వం అంటే హంబుల్నెస్, హ్యూమిలిటీ అనేది ఎన్నో ఉన్నాయి. అసలు ఆయన ఎంతగా తగ్గించుకున్నారండి. దీనత్వం అంటే అసలు తండ్రి కుడి పార్శ్వాన్ని ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన మన కొరకు ఇలాంటి నీచులు పాపులు మన కొరకు ఆయన దిగి వచ్చారు కదా. పాపం మరి ఉన్న మానవుడి రూపాన్ని ధరించి ఆయన ఎంతో పవిత్రుడుగా జీవించి మన కొరకు, మన పాపాల కొరకు ఆయన సిలువ ఎక్కారు. మనకు తెలుసు కదండి. ఎంత సిలువు దగ్గర ప్రతి దినం అడుగుతాం, దేవా క్షమించండి నాయన, ఇన్ని పాపాలు చేశాను క్షమించమని చెప్పి మనం అడుగుతాం. ఆయన ఆ లక్షణాలు ఏమన్నా ఆయన లక్షణాలు మనకున్నాయండి. అసలు ప్రభు అయిన యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుందని ఫిలిప్పీలో చెప్తారండి. అవి మనం ఇంకో రోజు చూసుకోవచ్చు. ఈ మనసు అంటే ఏంటండి? మొట్టమొదటగా దీనత్వం అండి. తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. తను తాను రిక్తుడుగా చేసుకొని దీనుడై మరి దరిద్రుడై, లేకపోతే ఎందుకు పశువుల పాకలో పుట్టాలి దీనత్వం అంతేనా? శిష్యులు పాదాలు కడిగారు కదండి. వాళ్ళందరూ కూడా ఏమి చదువులేని వారు, పామరులు, విద్యలేని పామరులు అయినా సరే దీనుడై వారి పాదాలు కడిగితే మనమండి ఎంత మనకి అతిశయమో. మనం ఉద్యోగం చేస్తే అతిశయం, బయట వెళ్తే అతిశయం, మన బంధువుల దగ్గర, మన ఇరుగు పొరుగు వారి దగ్గర అతిశయం, మన పని వాళ్ళ మీద, అందరి మీద, ఇంట్లో వాళ్ళ మీద. మనం ఉద్యోగం వెళ్తలేదండి. నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఏ విధంగా ఉన్నాను, నేను నాకు ఇంత స్థితిలో పెట్టారు నన్ను, నా భర్త ఇంత గొప్ప ఉద్యోగం అని వాళ్ళని బట్టి మనం అది చేస్తాం. మన అతిశయానికి కారణం ఏంటంటే అసలు ప్రభువుని బట్టే మనం అతిశయించాలి. కానీ ఈ లోకంలో ఉన్న దేన్ని బట్టి కూడా మనము అతిశయించకూడదు అని సెలవిస్తున్నారు ఇక్కడ. మరి యెహోవా సన్నిధిలో మనం ఏం ధరించాలి? దీనత్వాన్ని ధరించాలి అంటున్నారు. మరి దీనులమై ఏం చేయాలి? మనం బట్టలు చింపుకోవాలంట. నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు దాల్చితి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఏం చేయాలండి? మన మనవి అంగీకరించబడాలి. మన బిడ్డలు, మన ఆరోగ్యాలు, మన కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడటం కాదు, ఆయన చిత్తంలో ఉండాలి అంటే మన బట్టలు ఇలా ఒంటి మీద బట్టలు కాదు ఆయన చింపుకోమంటారు. హృదయాన్ని చింపుకోవాలి. మన హృదయాన్ని చింపుకొని నా సన్నిధిలో ఆయన వద్దే కన్నీళ్లు రాల్చాలి, మనుషుల దగ్గర కాదు. దీనులమై మన హృదయాల్ని చింపుకొని ఆయన సన్నిధిలో కన్నీళ్లు రాల్చినట్లయితే ఆయన పాదాలు పట్టుకొని, ఎందుకండి పాదాలు కన్నీటితోటి కడిగి మరి మగ్ధలేనే మరి తన యొక్క వెంట్రుకలతో తుడిచింది, మంచి అత్తరు తెచ్చింది, కన్నీటితో కడిగింది ఆయన పాదాలు. కన్నీటితో కడిగావు కాబట్టి ఆమె సమస్త పాపం, ఘోరమైన పాపం చేసింది ఆవిడ. మరి మనము పాపులమే, కాకపోతే బయటికి ఆవిడ కనపడుతూ ఉన్నది వ్యభిచారమైన ఒక్కటి కాదు, ఇంకా సమస్త పాపాలు క్షమించబడి ఉన్నవి. ఏకను పాపం చేయొద్దన్నారు కదండి. కాబట్టి నీవు చేసే మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అంతకంటే ఏం కావాలండి మనకి? మన జీవితంలో ప్రభు వారు ఇచ్చినటువంటి మాట ఇంకా అంత ధైర్యాన్ని ఇస్తుంది, అంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తుంది. కాబట్టి నేను అంగీకరించాను. నేను నిన్ను నీ పితరుల వద్దకు, రాజుకు చెప్పండి, రాజుని నెమ్మదితో సమాధానంతో నీ పితరుల దగ్గర చూపిస్తాను. కాబట్టి నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడతావు. నేను ఈ స్థలం మీదకి తప్పించబోయే కీడును
నీవు కన్నులతో చూడని రాజుని కరుణించారండి. రాజుని కరుణించి నీవు మరి ఇంకెప్పుడు కూడా కీడు చూడకుండా నేను కాపాడతాను కాబట్టి నువ్వు ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి ఆవిడ ప్రభు అయిన యెహోవా మాటల్ని వాళ్ళకి మరి తెలియచెప్పింది కదండి. కాబట్టి మరి ఏ రాజండి అదేంటి అసలు హిజ్కియా రాజు అనమాట. దావీదు తరువాత దేవుని దృష్టికి చాలా నమ్మకంగా మరి పరిశుద్ధ గ్రంథం అంతట్లో దావీదే. మరి జెరూసలేంలో ఇంకా ఆయన స్టాచ్యూలే ఉంటాయండి అంతా కూడా. అసలు దావీదు సొలొమోన్ గారి పేర్లే కనబడతాయి, అన్ని వాళ్ళ స్టాచ్యూలే ఉంటాయి. అయితే దేవుని దృష్టికి ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు హిజ్కియా. ఈ హిజ్కియా తర్వాత అతని కుమారుడు మరి ఈ హిజ్కియా యొక్క కుమారుడు అంట. హిజ్కియా ఎంత నమ్మకస్తుడో కుమారుడు అంత దుర్మార్గుడు అంట. మనష్షే అనేవాడు 12 సంవత్సరాలు సింహాసనం మీద ఎక్కాడు. అంటే ఈ చరిత్ర ఒకసారి చూద్దామండి. 55 సంవత్సరాలు అతను పరిపాలించాడు మనష్షే. అతని యొక్క దుష్ట ప్రవర్తనను బట్టి ఎవరు దుష్ట ప్రవర్తన అండి ఈ మనష్షే యొక్క. హిజ్కియా చాలా తండ్రి ఎంతో ఉత్తముడు దావీదు వలె. అయితే దావీదు ప్రభువుకి హృదయానుసారుడు. అతని తరువాత ఈ హిజ్కియా ప్రభు యొక్క దీన్ని దయ పొందినవాడు. అతని కుమారుడు మనష్షే మరి 55 సంవత్సరాలు ఏలేడంట మరి ఇశ్రాయేలీయుల్ని. అయితే అతని దుష్ట ప్రవర్తనని బట్టి దేవుని ఉగ్రత అంతా కూడా దేశం మీదకి వస్తుందంటుంది. దుష్ట ప్రవర్తనను బట్టి మన ప్రవర్తనను బట్టి మన బిడ్డలు దీవించబడతారు. మన ప్రవర్తనను బట్టి మన బంధువులు మనం ఇరుగు పొరుగు వారితో ఉండేటువంటి ప్రవర్తనను బట్టి ఎంతగానో దేవుని కోపం తగ్గిపోయి ఎంతో సంతోషం సమాధానం కలిగి ఉంటుంది. అతన్ని బట్టి దేశం అంతా కూడా మరి ఉగ్రత పాలు అవుతుంది. మనం అసలు చదవబోయేది యోషియా కాలంలో జరిగిన సంఘటన అండి. మరి 22:8 ఈ రాజుల 2వ గ్రంథంలో ప్రధాన యాజకుడైన హిజ్కియాకు ఈ హిజ్కియా అనే రాజు ప్రధాన యాజకుడు. ఈయనకు యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరికితే దాన్ని మనం ఇదంతా చదివేశాం కదండి గబగబా. షాఫాన్ అనే శాస్త్రికి అప్పగించారు. నేను టైం చూసుకుంటాను, గబగబా స్కిప్ చేస్తున్నాను. షాఫాను అనేటువంటి శాస్త్రులు పరిశీలు అందరూ ఉంటారు కదండి అక్కడ. ఆ శాస్త్రికి ఇస్తే షాఫాన్ దాన్ని రాజు దగ్గరికి తీసుకుని వచ్చి మరి దాన్ని రాజు సముఖంలో చదివితే మరి ఈ యోషియా కాలంలో రాజు దగ్గర చదివితే ఆ మాటలు విని రాజు ఏం చేశాడు, బట్టలు చింపుకొని యాజకుడైన హిజ్కియాని మీకాయ కుమారుడైన వీళ్ళందరినీ పంపిస్తాడు కదండి. అషయ అనే రాజు సేవకుల్లో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించింది ఏంటంటే ఈ 3 అంశాలు చెప్పాడంట రాజు విషయంలో. మొదటగా రాజు ఏం చెప్పాడంట, విషయాలు చెప్పాడు. 13 నుంచి 14 వరకు ఈ 2 వచనాల్లో ఉంటుందండి. మరి రాజు పట్ల, ప్రజల పట్ల, జనుల విషయంలో, వాళ్ళ 3వది యూదా వారందరి విషయంలోనూ, మరి ఇశ్రాయేలీలందరూ, యూదా వారందరూ, మరి ప్రజలందరి విషయంలో, రాజు విషయంలో మరి నువ్వు వెళ్ళి దేవుని దగ్గర నువ్వు అడుగు అని చెప్పాడు రాజు. ఎవరిని? ఈ శాస్త్రిని కదండి, షాఫాన్ అనే శాస్త్రిని అడగమన్నాడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేయి, దేవుని ఉగ్రత వస్తుంది. మరి పెద్దలందరూ నిజంగా చూస్తే వెళ్ళి ఎక్కడికి, మా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన్ని అడగాలి పెద్దలందరూ. కానీ వీళ్ళ కాళ్ళు పాదాలంట ఆలయానికి నడవలేదంట, యెరూషలేము దేవాలయానికి నడవకుండా ఎక్కడికి వెళ్ళినాయండి, దేవుని దగ్గరికి. దేవుణ్ణి కలిగిన వ్యక్తి ఉన్నది,
ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఆ దేవుని కలిగిన వ్యక్తి ఒక స్త్రీ అవ్వటం ఎంత గొప్ప ధన్యత అండి. నిజంగా మనం ఏ విధంగా పిలువబడుతుంది. తిన్నగా హృదయం ఉన్నట్లయితే నడిచినాయి అంట వాళ్ళ పాదాలు. ఈమె దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇంకా జవాబు చెప్పింది కదండి. ఇంకా వీళ్ళు ఈమె దగ్గరికి అసలు ఎందుకు రాగలిగారు, ఎలా వచ్చారు, అసలు ఈవిడ ఎందుకు అంత గొప్ప ప్రఖ్యాతిగాంచిందంటే అప్పటికే ఈ పేరు మొత్తం దేశం అంతటా వ్యాపించిపోయిందంటండి. మనం ఇంట్లోనూ మన బంధువుల్లోనూ మన గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నారు అసలు. అబ్బో మంచి వాక్యం చెప్తుంది కానీ ప్రవర్తన సరిగా లేదు అంటారు. మంచి ప్రార్థన చేస్తుంది, దీర్ఘమైన ప్రార్థన, కానీ నోరు విప్పితే మాటలు ఎలా ఉంటాయి అది అనేసి ఎంతమంది అసలు నిజంగా దినమంతా ఆయన మహిమ కొరకు మాట్లాడతామా మనం. పెద్దలందరూ యోధాధికారులు కూడా అది మొత్తం అంటే దేశంలో ఇప్పుడు చూడండి, మోడీ దగ్గర నుంచి మన దేశం ఎగ్జాంపుల్ తీసుకుంటే, లేదా అమెరికా దేశంలో చూస్తే ట్రంప్ దగ్గర నుంచి మొత్తం అందరూ వచ్చారనుకోండి, అది ఎంత ఘనత అసలు. నిజంగా యోధ అధికారులందరూ మరి ఎంతో పేరుగాంచిన వారు యోధా మతంలో. వాళ్ళందరూ కూడా యూదులు అసలు చాలా నిష్ఠాగరిష్ఠులండి. వాళ్ళు అగ్రగణ్యులు, చాలా ఉన్నతంగా ఉన్నవాళ్ళు, యాజకులు, ప్రధాన యాజకులు. ఈ హిల్కీ అనేవాడు ప్రధాన యాజకుడు అంటండి. అంటే మెయిన్ అసలు యెరూషలేం దేవాలయం. అయితే ఆ ప్రజలందరి కొరకు ఆయనే వెళ్ళి, పూర్వం అంతే కదండి, ప్రధాన యాజకుడే వెళ్ళి ధూపాలు వేస్తాడు, బలి అర్పిస్తాడు ప్రజల కొరకు, పాపక్షమాపణ కొరకు. ఆయన విజ్ఞాపన చేసే ఆధిక్యతను కలిగి ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క హిల్కియా. అయితే అతడు మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర కూర్చొని కనిపెట్టచ్చు. మరి గంటలు దినాలు కనిపెట్టి జవాబు వచ్చే వరకు అక్కడ ఉండాల్సింది పోయి వాళ్ళందరూ కూడా ఎక్కడికి నడిచారంటండి. వాళ్ళందరి పాదాలు ఈ కొండ దగ్గరికి మరి వచ్చేసారంటండి. వారు ఆమెతోటి ఎప్పుడూ కూడా కన్సల్ట్ చేస్తారంట. కన్సల్టేషన్ ఈవిడే ప్రభు దగ్గర నుంచి. అంటే ఎంతగా దేవునితోటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నది. ఆవిడికి ప్రభు మాట్లాడతారు, ఆవిడతో ఆవిడికి జవాబిస్తారు. కాబట్టి ఈ కుండ అనేటి వంటి స్త్రీ నిజంగా ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నది. నిజంగా అంత గొప్ప వస్త్రశాలని కలిగి ఉన్నటువంటి ఆవిడ అసలు వాళ్ళకి ఏం పట్టిందండి, దేనికి లోటు అయినా సరే ఆ దీనత్వం అలంకరించి సాత్వికం, మృదువైన స్వభావం కలిగి ఉండాలి మనం స్త్రీలుగా. అంతేనా? దీనత్వం కలిగి దీనులై మరి ఆయన వద్ద ఉన్నట్లయితే మనం ఎంతగానో కనికరించబడతాం. ఈమె క్రీస్తు పూర్వం 639 సంవత్సరంలో జీవించి ఉన్నారంటండి. ఈమె పేరు ఏమని అర్థం ఉన్నదంటండి. కుల్దా అనే పేరుకి పుట్టుమచ్చ అనే అర్థం ఉందంటండి. మరి పుట్టుమచ్చ అని మరి ఆమెకు ఇప్పుడిప్పుడు పేరు కాదంటండి. ఆమె తన భక్తిని గురించి అందరిలో పేరు ప్రఖ్యాతులు గడించింది. దేశం అంతా చెప్పాం కదండి. అనశ్చయ కాలంలోనే ఆమె భక్తి పేరు సంపాదించి ఉంటుంది. మనశ్య చాలా దుర్మార్గుడు. 55 సంవత్సరాలు మరి పరిపాలించాడు కదండి. 55 సంవత్సరాల్లో మరి ఈమె భక్తి పర్రాలుగా మరి ఈమె పేరు సంపాదించింది. ఆమె అంట పరిస్థితులకు ఎంతో దుర్మార్గుడు మనిషే అయినా ఆ పరిస్థితులకు అన్నింటికీ తల వంచలేదంటండి. ఈ రాజు పాలనలో కాదు, ఇలాంటి పరిస్థితుల్లో నేను అసలు ఎలా భక్తిగా ఉండగలను? అబ్బో, ఇంతటి దుర్మార్గుడు 55 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు, దుర్మార్గుడైన రాజు. అసలు ఈ దుర్మార్గుని కాలంలో నేను ఏ విధంగా భక్తి చేస్తాను అని అనుకోలేదంట. మరి ఆమె భక్తిగా ఉండటానికి
అసలు పరిస్థితులు అనుకూలంగానే లేవంటండి. దుర్మార్గత అంటే చెప్పారు కదండి. అందరూ ఎదురు తిరిగి విగ్రహారాధన ఇంకా చాలా పాపం పండిపోయింది. సరే, ఆమె తన భక్తికి పునాది పరిస్థితుల మీద వేయలేదు. దేశం అంతా ఎలాగున్నా మనకి చుట్టుప్రక్కల అంతా ఎంతో భయంకరమైన ఆ యాంటీ అందరూ హిందువులు మరి అది ఎంత దుర్మార్గంతోటి అయ్యో దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారు. మరి యాజకులైన వారిని లేదా కాపరులని దేవుని సేవకుల్ని ఎంతగా హింసిస్తున్నారండి. పొడిచి అసలు ఏ విధంగా మరి హత్య చేసేస్తున్నారండి, ఎత్తుకుపోతున్నారండి. మరణాలు గారినే చూస్తే మనం ఇంకా మన హృదయాల్లోంచి తీసివేయలేము కదా. ఆ విధంగా హింస ఎంతమంది పొందారండి హింస. కానీ ఆమె పరిస్థితుల మీద పునాది వేయలేదు ఆమె భక్తికి. మరి 100 మంది మనం ఈ దినాన్ని చింతించవలసింది. 100% కూడా మరి మనం అందరం ఏం తెచ్చుకుంటామంటే మన పరిస్థితులను బట్టే భక్తి తెచ్చుకుంటాం. అన్ని అనుకూలిస్తే మనం భక్తి చేస్తాం, ప్రార్థన చేస్తాం. మరి నిజంగా ఈ విషయంలో మనం అందరం ఒప్పుకుంటున్నాము అంటే వాళ్ళని ఇది చేసి ఎత్తి పెట్టట్లేదు, లేదా వాళ్ళకి ఏమి తెచ్చుకొని ఇది చేయట్లేదు. దేవుడు చూస్తున్నారు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయండి. మరి ఎస్తేరు చూస్తే ఆ విధంగా ఉంది. భర్త చూస్తే మరి ఆయనకి ఎంత సేవ చేయాలి. అయినా సరే వాళ్ళు దేవునికి సమయాన్ని ఎలాగిస్తున్నారండి. మనకి ఇంట్లో కొంచెం కాళ్ళు నొప్పి అయినా, జ్వరం అయినా, ఏ ఇదైనా అసలుకి దేవుని దగ్గరికి వెళ్ళం, దేవుని సన్నిధికి వెళ్ళం. పోనీ అరే ఇవాళ కొంచెం కూర్చొని ప్రార్థన చేస్తానులే, లేదా కొంచెం తక్కువ సేపు ప్రార్థన చేస్తాను. భక్తి మోతాదు కూడా మనది భక్తి ప్రార్థన పడిపోతుంది. మరి వీళ్ళకి టైం ఉందండి అసలు నిజంగా అనుకో. సరైన హెల్పర్ లేదు అక్కడ వీళ్ళకి. మరి అయినా సరే ఆ సమయాన్ని దేవుని కొరకు మరి వినియోగించాలి. అయితే మనకి మనుషులు కాదండి పెట్టు ఇచ్చేది ప్రభు దగ్గర. కాబట్టి అలా భక్తి ఎక్కువ అవ్వాలంటే మళ్ళీ ఏదో ఒకటి మనకి పరిస్థితి మంచిగా బిడ్డలకి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మంచి సంబంధాలు వచ్చినాయి, చక్కగా పాస్ అవుతున్నారు. ఇలాంటివన్నీ ఉంటే అబ్బా దేవా వందనాలు వందనాలు. మనకి ఏదో మంచి పరిస్థితులు ఎదురైతేనే ఎక్కువగా ప్రార్థన చేస్తాం. కాదు, మన యొక్క కష్టాల్లో శ్రమల్లో మరి ప్రార్థిస్తేనే ప్రభు అసలు నిజంగా సంతోషిస్తారు కదండి. మనం నిజంగా సుందర్ సింగ్ గారే అయ్యో ఏసన్న గారు మనకి అందరికి తెలుసు, అందరి సంగతి ఏంటండి. ఎంతమంది ఇందులో పురుషోత్తం చౌదరి గారు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాటలు రాసిన వాళ్ళందరూ ఇంట్లోంచి వెళ్ళగొట్టబడితే ఏమండి పెంట మీద పేడ మీద భోజనం పెడితే పాటలు పాడుకుంటూ తిన్నారంటండి. అసలుకి ఎంగిలి విసరాకుల్లో ఏసన్న గారు తిన్నారండి. అసలు మనకు అలాంటి పరిస్థితి ఎక్కడుందండి. నిజంగా వీళ్ళ సాక్ష్యాలని మనం సరదాగా వింటాము, మనం వాటిని మనసులోకి తెచ్చుకోము. అస్తమానం నిజంగా వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అందుకే ధ్రువతారలుగా నిలిచిపోయారు కదండి. నిజంగా మనల్ని మనం పరిశీలించుకుంటే ఎటువంటి భక్తి చేస్తున్నాం మరి ఇది మనం ప్రశ్నించుకోవాలి కదండి. మరి పరిస్థితులన్నీ మనకు అనుకూలిస్తున్నా కూడా చక్కగా బోల్డ్ అంత టైము దినానికి 24 గంటలు సరిపోయినా దినమంతా కూడా ఇంకా ఎంత ఉంటుందండి. ఇంకా 16 గంటలు ఉంటుంది కదా. 16 గంటలు పని చేయం కదా. మరి ఉదయం మొదలుకొని రాత్రి 10 గంటల వరకు ప్రభు యొక్క బోధన మనము మరి దినం అంతా 16 గంటల్లో వంటలు అన్నీ అయిపోయాక ఏం చేస్తున్నామండి. మనం చాలా ప్రసంగాలు వింటున్నాం, పాటలు వింటున్నాం,
పాటలు పెట్టుకొని పనులు చేసుకుంటున్నాం, ప్రసంగాలు యూట్యూబ్లో పెట్టుకొని పనులు చేసుకుంటున్నాం, ఉద్యోగ కూటాలకు వెళ్తున్నాం, బహిరంగ సభలకు వెళ్తున్నాం, మరి ఇంకా చర్చిల్లో జరిగే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు వెళ్తున్నాం కదండి. మరి ఇంకా అసలు సమాజాలు ఏంటి, రకరకాల సమాజాలు, మరి ఇంకా పెట్టుకునే అందరు పెట్టుకునే కూటాలు, మరి పరిశుద్ధాత్మ అయ్యో ఈ పరిశుద్ధాత్మ నింపుదల వస్తుంది అనేసి కూటాలు పెడుతుంటే అన్నిటికీ వెళ్తున్నాం కదండి. అయినా సరే మన భక్తి ఏమాత్రం ప్రతి ఆదివారం వెళ్తాం, శుక్రవారం వెళ్తాం, మరి ఎన్ని విధాలుగా పరిగెట్టాలో అన్ని విధాలుగా పరిగెట్టి ఇంట్లోనూ టైం అంతా వింటుంటాం. కానీ మన భక్తి ఎక్కడ ఉంటుందండి? అసలు రోజు రోజుకు ఇంకా తగ్గిపోతుంది. కానీ మరి ఎక్కడ వేసిన బొంగలి అక్కడ ఉన్నట్టే. ఎన్ని ప్రసంగాలు విన్నామండి మన బ్రతుకంతా. నిజంగా నన్ను నేను పరిశీలించుకుంటే అయ్యో ఏమాత్రం దేవుల్లో నేను బలపడ్డాను ఏది అని అనుకోవాలి, చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టు మన ప్రార్థన తీరు, పదజాలం అమాంతరం బాగా కొట్టేసి మనం మంచి మాటలతోటి ప్రార్థన చేస్తాం. మనం ఆ పదజాలం వాడే పదజాలం అబ్బా ఎంత మంచి ఏంటి ఉపన్యాసం చెప్పారండి, ఎంత మంచి ప్రసంగం చేశారండి, ఎంత మంచి ప్రార్థన చేశారండి అనేసి అందరూ అంటుంటే మనం ఉబ్బి తగ్గిపోయిపోతాం. మరి రకరకాలైన శ్రేష్టమైన భోజనం కొన్ని నెలలు ఎవరికైనా పెడితే ఏమవుతారండి? మంచి ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు. మంచి విలువైన ఆహారం, బలమైన ఆహారం పెడితే పుష్టిగా ఉంటారు. కానీ అసలు ఆ తినేవాడికి బాగా పెడతా ఉంటే వాడికి బలం లేకుండా ఎప్పుడు తేలగా సన్నగా అలాగే ఉన్నాడు అనుకోండి. అసలు ఎప్పుడు చూసినా ఈడేంట్రా బాబు ఈశ్వరమని ఉన్నాడు, ఇవాళ రేపు చస్తానన్నట్టు ఉన్నాడు, ఎంత పెడుతున్నా కానీ ఇలాగే ఉన్నాడు అని అంటే ఆత్మీయంగా మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఎంత భోజనం తింటున్నాం, ఆత్మీయంగా అన్నీ వింటున్నాము, పరిగెడుతున్నాము. అయినా సరే మన భక్తి ఎక్కడుంటుంది అంటే వాడిని అసలు అటువంటి బలహీనుడిని మనం మనుషులకి లెక్కలోకి తీసుకురాం. ప్రభు కూడా మనల్ని అదే విధంగా మరి చూస్తారంటండి. ఈనాటి క్రైస్తవ్యం అని అంటే ఎదుటి వాడిని చూసి మనము వాడు ఇలాంటి వాడండి, అలాంటి వాడండి, మనం పెద్ద పెద్ద ప్రసంగికుల్ని మనము అంచనా వేస్తూ ఉంటాం. కానీ అసలు ఈ విధంగా చూడటమే ఇది చాలా గొప్ప అనుకుంటాం, ముఖ్యము అనుకుంటాం. కానీ అసలు ఎదుటి వాడిని చూసి మనం ఎప్పుడు కూడా పాయింట్ చేసే ఉంచుతాం. పాయింట్ ఫింగర్ 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయని గ్రహించి ఎదుటివాడిని కాదు, మనల్ని మనమే అసలు పరిశీలించుకోవాలి, విమర్శించుకోవాలి కదండి. అసలు ప్రభు వారిని మన అందరం కలిగి ఉన్నాం. కానీ కొంత అనేది పేరుకి పుట్టుమచ్చ అనే అర్థం అండి. ఏమండి పుట్టుమచ్చలు అనేవి అసలు బాడీలో ఒక స్పెషల్ కలర్ ఉంటాయి కదండి. కాకపోతే ఇవన్నీ మన బాడీ కలర్ తెలుపైనా నలుపైనా వాటికంటే నల్లగా ఉంటాయి, లేదా ఒక తేనె కలర్లో ఉంటాయి. ఈ విధంగా ప్రత్యేకమైన కలర్. కాబట్టి ఒక మనిషిని చూస్తే ఇది పుట్టుమచ్చ అనేసి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా మనుషులందరిలోకి ఈ పుట్టుమచ్చ అయిన హుంద ఎలా వేరుగా ఉన్నది, అదే రీతిగా ఈ హుంద ఎంతో వేరుగా ఉంది. మనం కూడా మనుషులందరిలో వేరుగా ఉండాలి. అయితే మన శరీరం అంతట్లో ఉన్న కణాలు ఒక రంగు అయితే పుట్టుమచ్చ రంగు కణాలు వేరు. కాబట్టి పుట్టుమచ్చలమై ఉండాలి అని అంటే మన కణాలు వేరుగా ఉండాలి. మన కణాలన్నీ కడగబడాలి ప్రభువులో. అసలు మన తీరు
మారిపోద్ది, మన మాట తీరు మారిపోద్ది. కాబట్టి దేవుడు మనల్ని ఆ, చూస్తూ ఉన్నారు. మనము ఒక లాగా కనబడుతున్నామా లేదా, అసలు మనం వేరుగా ఉంటున్నామా లేదా సమాజంలో, మన గృహాల్లో ఒక పుట్టుమచ్చలాగా వేరుగా మనల్ని గురించి చెప్పుకుంటున్నారా లేదా. అమ్మో, నా భార్య లేదా నా భర్త ఒక ప్రత్యేకమైన వాడు అని చెప్పుకోనగలిగి ఉండాలి. అయితే బాబాయ్ టైం అయిపోతుంది, మన వాతావరణం అరే అలాంటి స్త్రీగా మనము ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. సరే, రెండవ లక్షణం ఏంటంటే హుల్దాలో ఆమె చాలా ధైర్యవంతురాలు అంటండి, సాహసవంతురాలు అంటండి. ప్రభువుని కలిగి ఉంటే అందరూ కూడా ఎంతో ధైర్యంగా ఉంటారండి. పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు ప్రభువు మనకి, ఎంతో ధైర్యం కలిగిన ఆత్మనిచ్చారు, సాహసం కలిగిన ఆత్మనిచ్చారు. కాబట్టి దేని గురించి మనము భయపడవలసిన పని లేదు. అసలు ఆమెకు భయం అనేది భీతి లేదంట. పిరికితనం ఉంటే అసలు అంత భయంకరుడైనటువంటి రాజు దగ్గర ఎంతమంది రాజుల పరిపాలనలో మరి భయంకరుడైన మనసే పరిపాలనలో అసలు వదిలేసి ఉండాల్సింది దేవుణ్ణి. ఆ భయం కలిగి ఉంటే మరి ఆమె భయం అనేది కలిగి ఉంటే అసలు భక్తిని దేవుణ్ణి విడిచిపెట్టేదే, అసలు భక్తి చేసేది కాదు, ప్రార్థన చేసేది కాదు, దేవుని సన్నిధి వదలలేదండి. ఆమె మనుషులకు భయపడలేదు, దేవునికే భయపడింది. దేవుని ఎడల భయం కలిగి ఉంటే ఒక వ్యక్తి యొక్క జీవితం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడి ఉంటుంది. అది మనం ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాలండి. మనం దేవుని ఎడల భయం కలిగి ఉండాలండి. మనుషులకి కాదు, అధికారులకు కాదు, రాజులకు కాదు. మన భర్తకు లోబడి ఉండాలి, కానీ భయం అక్కర్లేదు. ప్రేమించాలి, మనం లోబడే ఉండమన్నారు ప్రభు. కాబట్టి ఆ దేవునికి మాత్రం భయపడి ఉంటే మనకు సకల విషయాల్లో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఏంటి, దీవిస్తారు ప్రభు. మరి సామెతల్లో 12 సార్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమేమి వస్తాయో చెప్తున్నారండి ప్రభు సామెతల్లో. ఇంకా అసలు ఏం వస్తాయి అంటండి, ఆ జ్ఞానం వస్తుంది, దీర్ఘాయుష్ వస్తుంది, మరి ఈ ధైర్యము, పిల్లలకు ఆశ్రయ స్థానం ఇది. పిల్లలకైతే అసలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానంకి మూలం కదండి. ఇది జీవపు ఓట, మరణ పాశంలో నుంచి మనల్ని వినిపిస్తుంది, మరి నెమ్మదినిస్తుంది. జ్ఞాన అభ్యాసాన్ని మనము కలిగి ఉంటాం, చెడుతనం నుంచి తొలగిపోతాము. ఈ జ్ఞానం, ఈ ధైర్యం కలిగి ఉంటే జీవసాధన, తృప్తి, మరి అపాయం లేకుండా బ్రతుకుతాము. వినయానికి ప్రతిఫలం. ఎటువంటి స్కామ్లు మనల్ని ఏమి చేయలేవండి, మనం దేవుల్లో ఉంటుంటే ప్రతిఫలం. మనకు దేవుడు ఉన్నారు. ఏ కరువు, ఏ కాటకం, ఏదైనా అసలు మనం భయపడే పని లేదండి. అసలు ఎన్నెన్నో విని ఏమీ భయపడద్దండి. దయచేసి మనం దేవుణ్ణి కలిగి ఉంటే అది నేర్చుకోవాలి. ప్రతిఫలం ఆయన. మనం ముందుగా వినయంగా దేవుని సన్నిధిలో, బహు వినయంగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమరించుతున్నానని ఆ మంచి జోపి మధు గారు మంచి మాట కదండి రాశారు. ఎలుగెత్తి మొరలు ఇస్తున్నాను. ఆ వినయానికి ప్రతిఫలమే ఐశ్వర్యము, ఘనత, జీవం. సామెతలు 22:4 హృదయంలో మత్సరం అనేది, పాపం ఉండదు, అసూయ ఉండదు. కాబట్టి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ దేవుని యందు భయం కలిగిన వ్యక్తిలో కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి అసలు ఎప్పుడన్నా కనబడ్డారా మనకి? నిజంగా చెప్పిన తర్వాత మరి ఆ అనుభవంతో కూడినటువంటి సామెతల గ్రంథకర్త ఏం చెప్తున్నాడండి. మరి లెమూయేలు రాశాడు కదండి, 31వ సామెతలు 31వ అధ్యాయం ఏ విధంగా ముగిస్తున్నాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. 30వ వచనంలో ఉంటుంది కరెక్ట్గా. ఆమె దేవునికి భయపడటం వలన ఏం కలిగి ఉంటుందంటుంది, జ్ఞానం కలిగి ఉంటుంది, క్షేమము గృహంలో, ఇంకా ఘనత పొందుతుంది. అదే ఘనురాలు
మనకి ఈ యొక్క ఉంటారు. ఎంత జ్ఞానవంతురాలు, అందరికి తన గృహంలో మరి ఎంత క్షేమాన్ని ఘనతలు తెచ్చింది. మరి కాబట్టి మరి మనం నిజంగా చూస్తే ఈగలకి దోమలకి లేకపోతే చీమలకి మరి అన్ని కీటకాలకి అన్నిటి దగ్గర భయమే. అన్నిటికీ జంతువులకే కాదు మరి జంతువులకి భయపడతాం. అంతేకాదు ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి భయపడతాం. బాబోయ్ వాళ్ళు రాకపోతే మనం చేసుకోలేము. పిల్లల దగ్గర నుంచి మరి భయం. అందరికీ భయమే, కానీ దేవుని దగ్గర మాత్రం మనకి ఏ మాత్రం భయం లేదు. ఎంతగా అంటే అంత అడ్వాంటేజ్ అనమాట దేవుని దగ్గర మనకి. కాబట్టి భయం లేకుండా మనకి ఉన్నది కేవలం దేవుడు అక్కడే. కాబట్టి మనిషి యొక్క జీవిత పిలుపులన్నింటినీ విలువల్ని తారుమారు చేసేది ఈ యొక్క దేవుని అందరి భయం. కాబట్టి దేవునికి భయపడి మరి పనులు చేస్తే దేవుడే వారి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మరి 3వ లక్షణం అంటండి, హుందాలో అయిపోయింది టైం. దేవుని పక్షంగా మాట్లాడిందంటారు. ఈ లక్షణాన్ని ఎన్నిసార్లు ధరించినా, ఎన్నిసార్లు మనం చదివినా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. జాగ్రత్తగా చూడాలి. 22:14 వచనంలోని చెప్పండి. మాట్లాడుతుంటే ఏమన్నదండి, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో, అంటే రాజుతో చెప్పండి ఈ మాట అని అంటుంది. ఈ విధంగా తెలియచెప్పండి. ఎంత విచిత్రమైన స్త్రీ నిజంగా. వేరుగా ప్రభు మనస్సును వారికి స్ట్రైట్ గా చెప్తుందండి. ప్రభు సెలవిస్తున్నారు ఇలాగా అని చెప్తుంది. మనం అసలు అలా చేయగలమా? మరి ఇంకా ఆమెలో ఇంకా ఏమేమి ఉన్నాయండి. ఉపవాసం చేద్దాం, ప్రభు ఏం చెప్తారో చూద్దాం అని అంటలేదంటండి ఇక్కడ. ఏదేదో చెప్పలేదు. వాళ్ళ అవసరానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసిందట. ఈ విధంగా సెలవిస్తున్నారు ప్రభు అని చెప్పి ఆమె మరి అటువంటి అనుభవం మనకు రావాలంటే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నారు అని మనం చెప్పాలంటే ఏం చెప్పాలండి? అటువంటి ఆశ మనం ఆ విధంగా మనము మార్చగలాలి. మనల్ని మరి ఆమెను పుట్టుమచ్చగా ఎవరు చేశారండి అంటే ఒక గుర్తింపు ఎవరు చేశారంటే దేవుడు చేశారు. కాబట్టి దేవుడు ఆమెలో జీవిస్తున్నారు. కాబట్టి ఆమెలో నుండి ఆయన వెంటనే జవాబు పలికారంటండి. చూడండి దయచేసి 22వ అధ్యాయంలో చదివితే ఆమె గురించి నిజంగా ఎంతగా ప్రభు ఆమెతోటి ఈ జవాబు ఇస్తున్నారు. ఆమెలో నుంచి ఈ స్త్రీ మనందరికీ, స్త్రీలందరికీ ఒక సవాలండి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతారు, భక్తుల ద్వారా మాట్లాడతారు, మన తలంపుల ద్వారా మనకు మంచి తలంపులు ఇచ్చి ప్రార్థనలో మంచి ఆలోచనలు చెప్తారండి. మన హృదయంలో నుంచి ఆయన నేను ఉన్నాను అని చెప్పి ప్రభు వారు మనకి ఆలోచనలు చెప్తూ ఉంటారండి. ఈ రోజుల్లో మరి పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టి ఆత్మ పొందటం అనేది చాలా మరి విచిత్రంగా ఉంటుంది. ఆత్మ పొందటం ఉంది బ్రతుకులు ఎలాగున్నాయో, ఆత్మ పొందిన తర్వాత కూడా నేను వెళ్ళి హోలీ స్పిరిట్ నేను టంగ్స్లో మాట్లాడుతున్నాను అంటారు. కానీ ఆత్మ పొందుకున్న తర్వాత కూడా బ్రతుకులు మారట్లేదండి. నిజంగా మనమే పరిశీలించుకోవాలి. మారి మనసు పొందకముందు ఎలా మాట్లాడాము, మారి మనసు పొందామని చెప్పి కూడా నేను ఆ సంవత్సరం పొందాను, ఇప్పుడు పొందుతున్నాను. ప్రతిదినం పొందాలి రక్షణ, ప్రతిదినం మారు మనసు పొందాలి. కానీ మన మాటల్లో మార్పు ఉండాలి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి. మరి అది మనం నిజంగా నిజమైన క్రైస్తవులు ఎవరో కాదు, ఆయన బిడ్డలు ఎవరో కాదు. మనము అసలు పరిశీలించుకోవాలి. మరి మనకి ఎందుకు వెళ్తాం దేవుని దగ్గరికి, లేదా ప్రార్థనలు ఎందుకు చేయించుకుంటామండి? మా అమ్మాయి పాస్ అవుతుందా, అబ్బాయికి మెడిసిన్ సీట్ వస్తుందా, లేకపోతే ఉద్యోగం వస్తుందా లేదా, ఇది పెళ్లి ఎటువంటి పెళ్ళి, అయ్యో మంచి అమ్మాయి అందమైన అమ్మాయి దొరుకుద్దా లేదా,
మంచి కలర్ ఉండాల, డబ్బు ఉండాల, అన్ని హోదాలు ఉండాలి. అన్ని ఇవి మనం ఆత్మల గురించి అడిగేది. ప్రభు ఏం సెలవిస్తున్నారు, దేవుని చిత్తమా కాదా అని అడుగుతున్నాము. మనలో మనం పరిశీలించుకోవాలి. మనలో నిజంగా క్రీస్తు అగ్ని మండుతుంటే పరిస్థితులతో రాజీ పడకూడదు. మరి యేసుక్రీస్తు పరిస్థితులతో ఎప్పుడూ రాజీ పడలేదు. కాబట్టి కొంత పరిస్థితులతో రాజీ పడి ఉంటే ఆమె పేరు అసలు ఈ గ్రంథంలోనే, జీవ గ్రంథంలోనే అసలు ఆమె పేరు రాయబడి ఉండేది కాదండి. ఆమె జీవ గ్రంథంలో ఎక్కిందనంటే పొందాలి. మరి ఆమె దేవునితో ఎలా ఉన్నాడు? కాబట్టి మనకి ఈ దినాలు కూడా మనసే దినాల్లాగా ఆయన 55 సంవత్సరాల దుర్మార్గం కాలం మనకి ఇటువంటి అటువంటి కాలం. కాబట్టి క్రైస్తవులు క్రీస్తు కొరకు ఒకవైపున ప్రాణాలు అర్పిస్తుంది. మరి అనేక మంది ఎవరు క్రీస్తు కొరకు శిలువను ఎత్తుకొని ఆయా స్థలాల్లో సేవ చేస్తుంటే మరి మనము ఏ విధంగా వాళ్ళకి సహకరిస్తాం? లౌకిక విషయాలతోటి ఆనందిస్తూ, ఈ లోకపు విషయాలతోటి వెళ్తూ అవి ఆనందిస్తూ ఇంకా సెలవులు చూసుకొని ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారు. మరి ఏ విధంగా మనము వారిని సరిచేయగలం? ప్రార్థన ద్వారానే కదండి, మంచిగా మాట్లాడి వారిని సరిచేయాలి కదండి. కాబట్టి మనము కొందా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఈ లక్షణాలన్నీ కూడా. మరి ఆనాడు మరి ఎంత భయంకరమైన రాజు పరిపాలనలో, మనుష్య పరిపాలన ఎంత నీతిగా ఉండి దేవుని మాటల్ని తన ప్రభువే ఆమె నోట్లో నుంచి మాట్లాడారు. వెంటనే సమాధానం, నువ్వు 3 రోజులు ఉపవాసం ఉంది, లేకపోతే వారం దినాలు 7 దినాలు ఉపవాసం ఉండమ్మా, స్వస్థపడతాను కాదట. ఆ కొండ వెంటనే సమాధానం ఇచ్చిందంటే ఆమెలో లక్షణాలు ఏమేంటో మరి గొప్ప వినయంగా ప్రభు సన్నిధిలో మనం దేవునికి సమయాన్ని ఇస్తూ మరి మా దేవుణ్ణి అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. లోకం అంతటికి భయపడుతున్నాం కానీ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకు మనల్ని, మన హృదయాన్ని నిత్య జీవాన్ని ఇచ్చే ఆ దేవునికి మనం భయపడటం లేదు. భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో మనము ఎంతగా అక్కర్లేదండి, మనం నడుస్తా ప్రార్థన చేయొచ్చు. మరి ఎంతమంది నడిచి ప్రార్థన చేసే చూసాం. నడుస్తూ ప్రార్థన చేస్తారు, అసలు వాళ్ళు ఎముకలు తగిలి జీవం పొందారు. ఇంకా అలాంటివన్నీ చూసుకుంటే అసలు ఎలీషా గారు నల్లపై ఆశ్చర్య కార్యాలు చేశారు. మనం అంతంత తోళ్ళం కాదు, కానీ కూడా మన వంటి స్త్రీయే ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు. సవ్యంగా సన్నిధిలో ఉంది. అసలు వీళ్ళందరూ వెళ్ళి యెరూషలేము దేవాలయంలో వెళ్ళి కనిపెట్టకుండా ఈమె దగ్గరికి వచ్చారంటే ఆమె గొప్పతనం కాదు, ఆమె గొప్ప వినయంగా వాళ్ళని ఆదరించి యాజకులందరినీ, ప్రధాన యాజకులు సైతం వచ్చాడు అని అంటే నిజంగా ఆమె యొక్క స్థితి అది ఎంత గొప్పగా ఉందో మనం పరిశీలించుకోవాలి. మనం కూడా ప్రతి దినము దాని మార్గదర్శకంగా ప్రభు వారిని ఆయన సన్నిధిలో ఆయనతో గొప్ప వినయంగా మన భయభక్తులతోటి అడిగి మన యొక్క సమస్యలన్నిటికీ ఆయనే సమాధానం, కానీ మనుషులు కాదు. ఎవ్వరు ఏం చేయలేరు. ఆయన దగ్గర నుంచే, ఆయన చేతుల్లో ఉంటాయి ఉద్యోగాలు, ఆయన చేతుల్లో వివాహాలు ఉంటాయి, ఆయన చేతుల్లో మరి చదువులు ఉంటాయి, సీట్లు ఉంటాయి. కాబట్టి ఆయన వద్ద నుంచి మనం పొందుకుంటాం. ప్రభు వారి పూర్తి మాటలు మన వినికిల్లో దీవించాలని కోరి ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి.